పోరాటం, ఇప్పుడు అధికారం. అయినా ఆయన వాయిస్లో మార్పు లేదు. సమస్యని సమస్యలాగా చూడటమే ఆయనకిష్టం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడమే ఆయన నైజం. ఈ క్రమంలో పవన్ది అసంతృప్తి రాగం అనుకునేవాళ్లు లేకపోలేదు. కానీ కూటమిలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని చెప్పకనే చెప్తున్నారు పవన్ కళ్యాణ్. కాకినాడ బియ్యం ఇష్యూ అయినా, లులుమాల్ కండిషన్స్ పై అయినా, లాస్ట్కి ఫ్రీ స్కీమ్స్ పై కూడా తన ఒపీనియన్ని కుండబద్దలు కొడుతున్నారు. ఇంతకీ పవన్ స్ట్రాటజీ ఏంటి? ఆయన సౌండ్ ఎందుకు తగ్గించట్లేదు? పవన్ మాటల వెనక మర్మమేంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సౌండ్ పెంచుతున్నారా? పవర్లో, పైగా పదవిలో ఉండి కూడా ఎందుకీ గళం? ఇష్యూ ఏదైనా పవన్ అవుట్ రైట్ స్టేట్మెంట్ ఇస్తున్నది అందుకేనా? కూటమిలో భాగస్వామిగా ఉండి తన రూట్నే ఫాలో అవుతున్నారా? పవన్ కళ్యాణ్ హీరోగా, ఓ పొలిటీషియన్గా ఈ పేరే ఓ బ్రాండ్. పార్టీ పెట్టి 10 ఏళ్లు పోరాడిన పవన్ అప్పట్లో వైసీపీ ప్రభుత్వ తీరుపై ఓ రేంజ్లో మండిపడేవారు. ఎప్పటికప్పుడు సమస్యలను ఎక్స్పోజ్ చేస్తూ ప్రశ్నించే గళంగా ప్రజల మన్ననలను పొందారు పవర్ స్టార్. ఇప్పుడు ఆయన ప్యూర్ పొలిటీషియన్ అయినా సరే తానేం మారలేదంటున్నారు పవన్. ఎప్పుడూ ప్రజల పక్షమే, జనం సమస్యే తన ఎజెండా అన్నట్లుగా కూటమి ప్రభుత్వంలో అపోజిషన్ పాత్ర పోషిస్తున్నారు. ఏ చిన్న అంశమైనా విపక్ష వైసీపీ కంటే పవన్ స్పందిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికి వెళ్లినా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న పవన్ వాటి పరిష్కారంపై స్పెషల్ కాన్సంట్రేషన్ పెడుతున్నారు. లేటెస్ట్ గా కాకినాడ జిల్లాలో సముద్ర కాలుష్యంపై క్షేత్రస్థాయి పర్యటన చేసిన పవన్ పీసీబీ అధికారులతో సమీక్షించి కాలుష్యం నివారణకు పకడ్బందీ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు టైం బాండ్ ఫిక్స్ చేసుకున్నారు. సమస్యలను పరిష్కరించలేని నాడు రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి చర్చకు దారితీశారు. ఇక మంత్రివర్గ సమావేశంలో లులు గ్రూప్ విషయంలో ఏకంగా ప్రశ్నల వర్షమే కురిపించారు పవన్. లులు గ్రూప్ పెట్టే కండిషన్లతో ఏపీకి వచ్చే పెట్టుబడులెన్ని, ఇచ్చే ఉపాధి ఎంత అనే అంశాలపై ఆయన అధికారులను ప్రశ్నలు వేస్తూ ఒక్కిరిబిక్కిరి చేసేశారట. ఎంతో విలువైన భూములిస్తే ఆ పరిశ్రమల ద్వారా స్థానికులకు వచ్చే లబ్ధి ఎంత అనే దానిపై పవన్ వాయిస్ రేజ్ చేశారట. ఇక ఉచిత పథకాలు ఎవరికి, ఎందుకు అనే కోణంలో పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఏపీలో యువత ఉచితాలు, సంక్షేమ పథకాలు అడగడం లేదు, 25 సంవత్సరాల భవితను కోరుకుంటున్నారని పవన్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అయితే రాష్ట్ర సర్కారులో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ ఉచిత పథకాలు ఎవరూ కోరుకోవడం లేదని చెప్పడం విమర్శలకు దారితీసింది. అయితే తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేయడం పవన్ నైజం. అధికారంలోకొచ్చిన కొత్తలో కాకినాడ రేషన్ బియ్యం ఇష్యూలో సీజ్ ది షిప్ అని అందరి దృష్టిని ఆకర్షించారు. పవన్ వ్యాఖ్యలు కూటమిలో అసంతృప్తి రాగం అన్నట్లుగానే బయటికి కనిపిస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ రోటెప్పుడూ సెపరేటు. ఆయనకు వామపక్ష భావజాలమంటే ఇష్టం. చెగువెరా సిద్ధాంతాలను తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ నిత్యం ప్రశ్నించే గళంగా ఉండేందుకు ఇష్టపడతారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కొన్ని విషయాల్లో ప్రజాకోణంలో ఓపెన్ గానే తన అభిప్రాయాన్ని చెప్పేస్తున్నారు. సేనాని కామెంట్స్ ను వైసీపీ అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే అధికారంలో ఉండి పైగా కూటమిలో భాగస్వామిగా కొనసాగుతూ పవన్ ఫ్యూచర్ బేస్డ్ గానే వాయిస్ రేజ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రేపటి రోజున ఏదైనా ఇష్యూపై చర్చ జరిగినప్పుడు తాను అప్పుడే వ్యతిరేకించానని చెప్పుకునేందుకు, పైగా ప్రభుత్వంలో ఉన్నా తాను మౌనంగా లేనని చెప్పేందుకే ఎప్పటికప్పుడు తన ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారట. ప్రభుత్వాన్ని మేలుకొలిపేలా పవన్ తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం తరపున బాధ్యతాయుతమైన నాయకుడిగా డిప్యూటీ సీఎం హోదాలోనే రెస్పాండ్ అవుతున్నారే తప్ప కూటమిలో అసంతృప్తి అనో మరో రకంగానో డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదంటున్నాయి జనసేన వర్గాలు. ఏదైనా పవన్ ప్రశ్నించే గళంగానే ఉంటుండడం ఆసక్తి రేపుతోంది.